మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కాదు, అతనే నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చుతాడే? ఎదురుగా బాద్షా లాంటి కుర్రాడుంటే ఎవడో బేవకుఫ్గా నచ్చుతాడా? అయితే అజయ్ ఏమంటాడు? మన అమ్మాయిని ఒకసారి చూస్తే ఎవరైనా ఎందుకు కాదంటారే? అదంతా నా పోలిక కదా. ఏంటి మీ పోలిక? అయితే కష్టమే. కష్టమా? నా పెళ్లి చూపులు క్రాష్ అయితే నీకేం కష్టం? నీకు పెళ్ళే వెళ్ళిపోతే నేను చాలా హ్యాపీగా ఉంటాగా. అంత హ్యాపీగా ఉండాలనుకుంటే నా కోసం కుర్రాన్ని చూడు. గ్రేట్ ఐడియా. ఏంటి? 24 గంటల్లో నేను నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే తెస్తాను. ద కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. బాయ్. సార్, మనం ఎంతో కాలంగా వెతుకుతున్న ఆ కపాలి సిటీలోకి వచ్చాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వద్దు 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 అని చెప్తే వినపట్లేదా? ఇడియట్. అయినా ఇంత షూట్ చేసావాడిని. వాడు పెద్ద క్రిమినల్ సార్. 2 సంవత్సరాల నుంచి పోలీసులు దొరకకుండా తప్పించు తిరుగుతున్నాడు. కానీ ఒక పెద్ద బంటర్ కేసులో ఒకే ఒక్క ఐ విట్నెస్ చంపేశావు. నువ్వు చేసిన పని వల్ల మొత్తం కేసు క్లోజ్ చేయాల్సి వస్తుంది. అయినా నా కళ్ళ ముందే ఒకరిని చంపడానికి నీకు ఎన్ని గుండెలరా? సార్ హుసేన్, సార్ నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఈ పాండు జరిగిందంతా నాకు తెలుసు. నువ్వు ఓ పని చేయి, పాండును వెంటనే అక్కడి నుంచి పంపించేయి. ఎన్కౌంటర్ అని చెప్పి కేసు క్లోజ్ చేయి. ఖుదాఫిజ్ హుసేన్ సాబ్. హలో. హలో సార్, మ్యాచ్ దొరికిందా? తొందర ఏంటి? ఆడేమన్నా బొమ్మ షాప్లో దొరకటానికి? ఒకరోజు టైం అడిగానుగా, కొంచెం ఓపిక పట్టు. హలో. మ్యాచ్ దొరికిందా? ఆల్మోస్ట్ ఆల్ దొరికినట్టే. నీకు నచ్చాడా? ఎందుకు నచ్చడు? చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫేసేగా. ఓ అలాగా. వాడు నీకు ఓకే, కానీ నువ్వు అతనికి ఓకేనా నా డౌట్. నాకేంటి, నేను సూపర్. అతన్ని తీసుకొస్తాను. ఎంతసేపట్లో తీసుకొస్తావు? చెప్పాను కదా తీసుకొస్తానని. కాసేపు ఆగు. నేను ఆగలేను, ఇప్పుడే వచ్చాయి. ఇప్పుడు నేను టూ బిజీగా ఉన్నాను, ఇప్పుడు రాలేను. నాకన్నా టూ బిజీయా? ఏం చేస్తున్నావు చెప్పు. చెప్పు. అది అరే చెప్పు చెప్పు చెప్పు. చెప్పలేనమ్మా, ఎక్కడ కూర్చున్నాను. హాయ్. హలో అజయ్, ఎక్కడున్నావు? ఈ రోజు నా పర్ఫెక్ట్ మ్యాచ్ తీసుకొస్తాను. వాడు అక్కడే ఉన్నాడు, నీ పక్కనే. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ నేను తప్ప ఎవ్వరూ లేరు. తిరిగి అద్దంలో చూస్తే నీకే తెలుస్తుంది. నువ్వు చూడాలనుకుంది వాడినే కదా? అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న దగ్గరికి. ఎందుకు? ఏం లేదు, ఆయనకి 2 విషయాలు చెప్పాలి. ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? ఆయన కొడుకు ప్రేమలో పడ్డాడని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి?
నువ్వు తన కోడలుగా రాబోతున్నావని. వెరీ ఫన్. రే సీనుకి ఎలా ఉందిరా? డాక్టర్ అబ్జర్వ్ చేస్తున్నట్రా. సీనుకి ఎలా ఉంది డాక్టర్? అతనికి D6 వర్టిబ్రల్ స్పైనల్ ఫ్రాక్చర్ అయింది. ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఐ కెనాట్ గ్యారంటీ ఎనీథింగ్. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను, అతను 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఏం జరిగిందిరా? నా దగ్గర దాస్తావేంట్రా? చెప్పు. మీరెవరు బయటికి వెళ్ళదు, పొజిషన్ డేంజర్ గా ఉంది సార్. బయటికి వెళ్తే చంపేటట్టున్నారు. మనందరం లోనే ఉండిపోయాం. కనీసం పోలీసులు కన్నా ఫోన్ చేయండి సార్. మాకు చాలా అన్యాయం జరిగిపోయిందన్నా. మీరే ఎలాగైనా మా డబ్బులు మాకు ఇప్పించాలయ్యా. ఈ చిట్ ఫండ్ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారయ్యా. రేయ్ మర్యాదగా తలుపులు తీస్తారా లేకపోతే పగలు కొట్టమంటారా? ఏయ్ ఎక్కడ మీ మేనేజర్? లోపల లేడు. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి పారిపోయాడు? పారిపోవాల్సిన అవసరం ఆయనకేంటి? మేము డబ్బులు ఇవ్వకపోతే అనడానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. నువ్వెవరా వచ్చి అనడానికి? సురేష్ సార్. ఒక్క విషయం గుర్తుంచుకోండి సార్. జనం నుంచి ఒక్కడొచ్చి సాక్ష్యం చెప్పినా సార్. ఆ పాండుగాడిని అరెస్ట్ చేయొచ్చు. అలాగే సార్. సార్ వాడే పాండు కొడుకు అజయ్ సార్. అజయ్ పదరా స్టేషన్కి. ఎందుకు? నీకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. పదా. ఎరా నువ్వు నీ బాబు ఏమనుకుంటున్నారా? పబ్లిక్ని బెదిరించి మొత్తం సిటీని మీ కంట్రోల్లో తీసుకుందాం అనుకుంటున్నారా? ప్లీజ్, నేను ఎవరిని బెదిరించలేదు. మరి హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? నా ఫ్రెండ్కి దెబ్బలు తగిలాయని తెలిసింది. వా, ఏమి డ్రామారా! నీ బాబేమో అందరినీ చెదగొట్టి పడేస్తుంటాడు, నువ్వేమో ఏమీ తెలియనట్టుగా వెళ్ళి సానుభూతి చూపించి సంతాప సభ ప్రకటిస్తావు. అయినా నీ ఫ్రెండ్ హాస్పిటల్లో చేరడానికి కారణం నీ బాబే కదరా. ఇంకా నీ పరామర్శలేంటి? మీరు మాట్లాడటం పూర్తయితే చెప్పండి, నేను వెళ్ళాలి. ఎక్కడికరా వెళ్ళేది? రాని రికమెండేషన్ ఫోన్ రావాలి కదా. ఆ బాయిగాడు ఒక గాడ్ ఫాదరు, నీ బాబాడుకు ఒక చెంచా. కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాద? రౌడీలకి గుండాలకి కూడా స్టేషన్లో మర్యాదలు చేస్తారా? ఏంట్రా చూపు నీ బాబులాగా? ఇన్స్పెక్టర్, అజయ్ని పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారు? బ్రీఫ్ గా చెప్పాలా, బ్రాడ్ గా చెప్పాలా? పొలైట్ గా చెప్తే చాలు. భాగ్యనగర్ చిట్ ఫండ్ కంపెనీ గొడవ గురించి ఇంట్రోగేట్ చేయడానికి తీసుకొచ్చాను. దానికి అజయ్కి ఏంటి సంబంధం? సంబంధం ఉంది, మీకు తెలీదమ్మా. ఇతను ఫాదర్ పాండు ఒక పెద్ద గూండా. ఈ గొడవలన్నిటికీ కారణం అతనే. తండ్రి చేసిన తప్పులకి కొడుకు శిక్ష అనుభవించాలని కొత్తగా లా బుక్లు ఏమైనా రాసుకున్నారా? మేడం, చూడండి ఇన్స్పెక్టర్, అజయ్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజనే కాకుండా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో టాపర్. అనవసరంగా అతని రెప్యుటేషన్ పాడు చేయాలని చూసారంటే ఐ షల్ నాట్ ఓన్లీ ప్రెస్ చార్జెస్ అగేన్స్ట్ యూ, ఐ విల్ డ్రాగ్ యూ టు కోర్ట్. చూడు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఎక్కడైనా గొడవల్లో కనిపించిన లాయర్లే కాదు, లీడర్లు వచ్చినా వదిలిపెట్టను. చాలా థ్యాంక్స్ ఆంటీ, ఉంటాను. ఓకే అజయ్, బాయ్. బాయ్. అలాగే.
ఏంటి అలా ఉన్నావు? నాకేంటి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన రోజు, డైరీలో రాసుకోవాల్సిన రోజు. ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కా? నువ్వే నేరం చేసావు? నీ కొడుక్క పుట్టడమే. అజయ్, భాగ్యనగర్ చిట్ ఫండ్స్ మీద నీ దాదాగిరి చూపించావు. అక్కడ నా ఫ్రెండ్ సీనుకి చావు దెబ్బలు తగిలాయి. వాడిని చూడటానికి హాస్పిటల్కి వెళ్తే పోలీసులు నన్ను స్టేషన్కి తీసుకెళ్లారు. ఎవడ్రా నీ స్టేషన్ తీసుకెళ్ళింది? ఎందుకు? ఇప్పుడు నీ దాదాగిరి అతను మీద చూపిస్తావా? చూడనా, నాకేం జరిగినా పర్వాలేదు, కానీ ఆ గొడవలో సీను చచ్చిపోయి ఉంటే. సీను ఆ గొడవలోకి ఎందుకు వచ్చాడు తెలీదురా? అవును, నీకు అసలు ఏమీ తెలీదు. నువ్వు జిమ్లో దీపక్ని కొట్టి వెళ్ళిపోయాక నేను నీ కొడుకునని నెమ్మదిగా నన్ను ఉద్యోగంలోంచి తప్పించేశారు. అది నీకు తెలుసా? నా ఇంటర్వ్యూ గురించి సివిల్ సర్వీసెస్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడారో అది నీకు తెలుసా? నీకేం చెప్పినా నువ్వు మళ్ళీ గొడవలో దిగుతావని అసలు నీకేమీ చెప్పలేదు. అది నీకు తెలీదు. నీకు తెలిసిందల్లా ఒకటే, నువ్వు నీ బాయ్ లోకం. అయినా ఎన్ని దెబ్బలు తగిలినా సీను బతికాడు. అది నా అదృష్టం. అది కాదురా, ఆ చిట్ ఫండ్ కంపెనీ జనాలు మోసం చేస్తే నేను అక్కడికి వెళ్ళి వెళ్ళటానికి మీరెవరో? మీరేమైనా పోలీసులా, లాయర్లా, జడ్జిలా? చూడనా, చావు బతుకుల మధ్య ఉన్న పేషెంట్ని డాక్టరే కాపాడాలి. నువ్వు వెళ్ళి బతికిస్తావా? విమానాన్ని పైలటే నడపాలి. నువ్వు బాయ్ నడుపుతారా? ఒక్కరి పనిలో ఇంకొకరు జోక్యం కలిగించుకోబట్టే మీ మధ్య అమాయకులు బలైపోతున్నారు. తప్పు చేశానని చెప్పి ఒప్పుకుంటున్నాను కదరా, ఈ ఒక్కసారి నన్ను క్షమించు. క్షమించాల్సింది నేను కాదు, నీ కొడుక్క పుట్టినందుకు నువ్వే నన్ను క్షమించాలి. అవునా? అజయ్కి ఇంటర్వ్యూ కాల్ వచ్చిందా? ఇంత గుడ్ న్యూస్ అంత సాడ్ ఫేస్ తో చెప్తావేంటి? ఏం చేశారు డాడీ? అజయ్ వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకునే దగ్గర నుండి అదే బాధతో అదే మూడ్ లో ఉంటున్నాడు. ఇంత మంచి న్యూస్ తెలిసినా అతను సంతోషంగా లేడు. అతను సంతోషంగా ఉండాలంటే ఒక ఐటమ్ ఉంది. ఏంటి? స్వీటా? సీక్రెట్. వాట్ ఫెంటాస్టిక్ న్యూస్! కంగ్రాచులేషన్స్ అజయ్. కంగ్రాచులేషన్స్ అజయ్, కంగ్రాచులేషన్స్. ఢిల్లీ ఎప్పుడు వెళ్తున్నావు అజయ్? రేపు ఈవినింగ్ ఆంటీ. అజయ్, నువ్వు ఢిల్లీ వెళ్తున్న సందర్భంగా ఈ ఏర్పాట్లన్నీ చేశాం. పైగా ఈ స్పెషల్ స్వీట్ కూడా చేశాం. తీసుకో. ఇది తింటే ఢిల్లీకి వెళ్ళటం కదా నాయనా, ఖచ్చితంగా బాత్రూమ్ కి వెళ్తా. సెటైర్లు మాకు కూడా వచ్చు బాబు. అజయ్, నీ సమస్య తీరిపోయింది. ఇక మా ఇంట్లో ఉన్న సమస్యను నీ ఇంటికి ఎప్పుడు తీసుకుపోతున్నావు? నేను సమస్యలో కనిపిస్తున్నాను. చూడమ్మా, ఆడపిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడేమో స్వీట్లు, కొంచెం పెద్ద అయిన తర్వాత హాట్లు. సమస్య అంటారేంటి అంకుల్? నాకు దేవుడు అడిగినవన్నీ ఇచ్చాడు. చదువు, ఫ్రెండ్స్, ప్రేమ. కానీ అన్నిటికీ మించి నా బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా మీరు మీ అల్లుడుగా నన్ను. ఈ గ్రౌండ్లు బ్యాక్గ్రౌండ్లు ఎవరికి కావాలయ్యా? మా అమ్మాయి ఇష్టపడింది నిన్ను, ప్రేమించింది నీ వ్యక్తిత్వాన్ని. నీలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం అజయ్. అబ్బా, లాయర్ గారు ఇన్నాళ్లకు నిజం చెప్పారు. తీసుకోండి. చూడు పాండు, పిల్లల్ని మనం పెంచగలం కానీ వాళ్ల కోరికలు, ఆశల్ని మనం అనుకున్నట్టుగా పెరగాలని చూడకూడదు. అజీ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడా? లేడక్క, ఎక్కడో హోటల్లో ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాడని తెలిసింది. మరింకే, నువ్వు కూడా సరదాగా వెళ్ళొచ్చుగా. వెళ్ళినా పలకరించడం, నా మొహం కూడా చూడ్డేమో. అదేంటి పాండు? సీనుకు తగిలిన దెబ్బ కన్నా అజయ్ మనసుకి పెద్ద దెబ్బ తగిలింది. మా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. ఎందుకలా అనుకుంటావు? నువ్వు పార్టీకెళ్ళు, వాడెంత సంతోషపడతాడో నాకు తెలుసు. ఏమైంది సుబ్బయ్య? బాయ్తో మాట్లాడాలి. బాయ్ ఢిల్లీకి వెళ్ళాడు, ఏం జరిగిందో చెప్పు. నా మనవడు ఆనంద్ మీకు తెలుసుగా? తెలుసు. ఏమైంది ఆనంద్కి? వెంకీ, చింగ్ బ్యాంగ్ సెటప్, కలర్ఫుల్ లైట్స్, ఈ గర్లు, పాత ఫ్రెండ్స్ ని మర్చిపోయావా? అది కాదరా సూరి. బాబా, చిచ్చి 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 చిచ్చి. రే, ఈ చెత్త మ్యూజిక్ ఏంట్రా? ఒరేయ్, మ్యూజిక్ చేంజ్ చేయరా.
కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఇది క్లీన్ పార్టీ. క్లీనా? అయితే మేం క్లీన్ కాదా? ప్లీజ్. నేనెవడో నీకు తెలియదా? నేనెవడో నీకు తెలియదా? సూరి సూరి. మత్తు మందులకు ఊపిరాడక మావాడు కన్ను మూసాడయ్యా, కన్ను మూసాడు. వద్దు వద్దు వద్దు.
రారా, రా, సరిపోయిందా నీకు? రా. రారా, రండి. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో మనం టాప్ 10 లో వచ్చాడ్రా. వాట్ ఫెంటాస్టిక్ న్యూస్. Congratulations. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో టాపర్. ఒక్కొక్కసారి ఎక్కడైనా గొడవల్లో కనిపించిన లాయర్లే కాదు లీడర్లు వచ్చినా వదిలిపెట్టు.